నైని ఏమైంది? జీవవనని ఎవరు దుండగురు తుపాకీతో కాల్చారత్తయ్య. అయ్యో, ప్రాణగండమని మీరు కంగారుగా వచ్చేస్తే ఏం జరుగుతుందోనని మేము వచ్చాం. ఈలోపు ఇలా జరిగిపోయింది. నా కార్ స్టార్ట్ అవట్లేదని ఇంకో కార్లో తీసుకెళ్దాం అనుకునే లోపు ఇంకో కార్లో జీవాన్ని తీసుకెళ్లిపారు. ఎవరు తెలీదు. కంగారులో నంబర్ కూడా గమనించలేదు. నా రివాల్వర్ పడిపోయింది. దాంతో షూట్ చేశారేమోనని డౌట్ గా ఉంది. ఆ పని ఎవరు చేసుండొచ్చు? అదే తెలియట్లేదు మేడం. అవును, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నా కొడుకు కోడలి కోసం వచ్చాం. కారు అక్కడ పెట్టి చాలాసేపు అయింది. ఇప్పటి వరకు ఇక్కడికి ఎందుకు రాలేదు? చెయ్యేందుకు వెనకాల పెట్టుకున్నావు వల్లభ? నేనేమైనా దాచిపెట్టాననుకుంటున్నారా స్వామి? గండాల గౌరమ్మ నోట్లో చేయి పెట్టినందుకు వేళ్ళు కరకరలాడిపోయాయి చూడండి. మంచిది. నా కొడుక్కలా జరగటం మంచిదంటారేంటి స్వామి? చెయ్యి పెట్టాడు కాబట్టి సరిపోయింది. తల పెట్టుంటే మొండానికో మెడకాయకో కట్టుకట్టేవాళ్ళు. నీ తలకాయ్ అదే ఉండనప్పుడు కట్టుకట్టేది మెడక్ కాదురా, పాడెక్కి. అమ్మో, అవును కదూ, మర్చిపోయాను మమ్మీ. విషయం చెప్పండి. మీరు చెప్పినట్టే నా కొడుక్కి గండాల గౌరమ్మ గుడి దగ్గర గండం వచ్చింది స్వామి. ప్రాణాపాయం అయితే తప్పింది గాని మొండి చేయి అయిపోతుందేమోనని బాధగా ఉంది. అవును స్వామి, ఈ ఎడమ చేత్తోనే అన్ని పనులు చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. చిన్న గండానికే ఇలా అనుకుంటే ఎలా వల్లభ? పెద్ద పెద్ద గండాలు వస్తే గల్లంత అయిపోతాను స్వామి. ఒక్క నిమిషం ఆగరా. అఖండ స్వామి, గౌరమ్మ గుడి దగ్గర గండాలు పొంచి ఉన్నది ముగ్గురికి అని తేలింది. వల్లభతో పాటు హాసినికి, సుమనకు ఆపద ఉందని తెలుసుకున్నాం. వాళ్లకి ప్రమాదం ఎప్పుడు రావచ్చు? ఇప్పుడు ఆపద అంచులోనే ఉన్నారు తిలోత్తమ. కానీ ఆ విషయం మీకెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. సుమనకైతే అతి తెలివి ఉందనుకోవచ్చు. హాసిని అమాయకురాలు కదా స్వామి. నాకన్నా నా మమ్మీ. నిజం చెప్పాలంటే అందరికన్నా తెలివైనదే నీ పెద్ద కోడలు హాసిని. అవునా? నాకు అలానే అనిపిస్తుంది. లేకపోతే తన పేరు మీద ఉన్న 50 కోట్ల ఆస్తిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? వ్యాపార వ్యవహారాల్లో విశాల్ బాబుకి, నయనీకి సలహాలిస్తుంది. వ్యక్తిగత విషయాల్లో కానీ ఇతరులకు సహాయపడే విషయాల్లో అయితేనేమి. ఇదేంటి రావడం లేదు? ఇందక్కడి నుంచి రావడం లేదు. అతుకుపోయాయా? గమ్మేశారా ఉమ్మేశారా అత్తయ్యా? ఏయ్, అలా ఎలా చేస్తారే? తీయడానికి ఎందుకు రావు? శక్తితో కాదు, భక్తితో తీయాలి. భక్తితోనా? దమ్మక్క, నువ్వు సుతారంగా వాటిని తొలగించు. అలాగే, తప్పుకోండి. ఓం నమ శివాయ. మాతా గాయత్రీ దేవి నమః.
ఇంతే వచ్చేసాయి. రాక కళ్ళు పోతాయి అనుకున్నాను. ద్రాక్ష పళ్ళలా తేలిగ్గా తీసేసిందే డమ్మక్క. అత్తయ్య, వదలండి. బాబుగారు లాగండి, బాబుగారు, బావగారు లాగండి. వదిలేదునా? అమ్మా వదిన వదులు అమ్మా. అయ్యో అయ్యో, దీన్ని వదలు. అమ్మా, హాసిని వదిన గొంతెందుకు పట్టుకున్నావు? తనేం చేసింది? ఇదే నా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళింది. అమ్మా, హాసిని వదిన గొంతెందుకు పట్టుకున్నావు? తనేం చేసింది? ఇదే నా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళింది. ఎవరు? వదలండి. నేనెందుకు అలా చేస్తాను? ఇంకెవరు? నువ్వేగా ఆయిల్ తెస్తా అని వెళ్ళింది. నేను వచ్చేలోపు మీరు కేకలు పెడుతున్నారు. నేను కూడా ఫోన్ వచ్చిందని వెళ్ళాను మమ్మీ. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేలోపు అరుపులు విని వచ్చేసాను. ఇక్కడున్నది గాయత్రి పాప ఒక్కతే. ఎవరొచ్చారని తనని అడిగినా ఏమీ చెప్పలేదు కదా పాపం. మరి నా జుట్టు పట్టుకుని లాగిందెవరు? చెప్పు సుమనా. అయ్యో, నాకు తెలియదు అత్తయ్య. హాస్పిటల్ కి వెళ్ళొద్దామని నేను ఏనా బయలుదేరదాం అనుకున్నంతలో మీరు అడిచినట్టు అనిపించి వచ్చాం. నువ్వేదో భ్రమలో ఉన్నావమ్మా. భ్రమలో ఉంటే అక్కడున్న మమ్మీ ఇక్కడికి ఇలా వస్తుంది? ఫేస్వాల్ చేసుకుంటున్న అక్కయ్యని పార్సల్ చేసినట్టు అయింది. అసలు వదిన జుట్టు పట్టే దమ్మెవరికుంది? దేవతలకుంది. ఏ దేవత వదినా? రకరకాల దేవతలుంటారు. అమ్మలోను, భార్యలోను, కన్న బిడ్డలోను దేవత ఉంటుంది. నా పెళ్ళాం ఏం మాట్లాడుతుందో నాకే తెలీదు. నీకేమర్థమవుతుంది? బయట వాళ్ళెవరూ రాలేదు. ఇంకెవరొచ్చి అత్తయ్య మీద దాడి చేస్తారు? అంబా శివశంబా. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పవయ్యా. అంబా అని ఆవలించుకో. మాత పిట్ట కొంచెం కూత ఘనం. నువ్వే చూడు. కడుపుకి స్కాన్ చేశారా లేక తలకా? చిట్టికి తలకాయ ఉందా లేదా అని చూసారా? నీకుందా? ఉందిగా బుర్రకాయ.
మీకు స్కానింగ్ చేస్తే అది కూడా రాదు, ఏంటి? రేయ్, దీన్ని తీసుకువెళ్లి గదిలో వేయండి. ఆహా, ఊరికే ఉంటానత్తయ్య. చిట్టి బాధ ఏంటో తెలియజేయండి. డాక్టర్ గారు చెప్పిన స్కానింగ్ తీయించలేదా విక్రాంత్ బాబు? తీయించారు మాత. అందుకే ఎక్కడ స్కానింగ్ చేసినా అది కాక ఇంకొకటి వచ్చినది. పని ఒకటి, ఫలితం ఇంకొకటి. సరిగ్గా వీళ్ళు చెప్పిందే జరిగింది. పొట్ట మీదకి మిషన్ లాగి స్కానింగ్ చేసిన కాలు, చెయ్యి, మూతి ఇలా వేరే వేరే రిపోర్ట్స్ వస్తున్నాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అల్లుడు, తాతాకిలేసిన ఆసుపత్రికి వెళ్ళారండి మీరు? పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ మావయ్య, 50,000 వదిలించుకున్నాం. డబ్బు పోతే పోయింది, కానీ రిపోర్ట్స్ ఇలా వస్తే కడుపులో బిడ్డ ఎలా ఉన్నట్టు? బాగుండదనే కదక్క నీ మాట కడతావు. అపార్థం చేసుకోకు చెల్లి. బిడ్డ పెరుగుదల సరిగ్గా ఉందా లేదా అని పరీక్షించడానికే ఈ పరీక్షలు అంటున్నాను. ఎదులే రిపోర్ట్స్ వేరేలా వచ్చాయని మీకెలా తెలుసు? దొంగచాటుగా వెళ్లి చూశాడేమో. దగ్గరే ఉన్న డాక్టర్లు, నర్సులు చూసినా ఉపయోగం లేదత్తయ్య. చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకేమమ్మా, ఇద్దరిని కన్నావు. ఒకరిని దూరం చేసుకున్నావు, ఇంకొకరిని దత్తత చేసుకుని హాయిగా ఉన్నావు. పిల్లల కోసం నేను ఎంత ఖర్చు పెట్టాను, ఎంత కష్టపడ్డాను నీకేం తెలుసు? ఆ బాధ నాకే ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఏమన్నారు సుమన? మీ తమ్ముడు అంటున్నారు బావగారు. ఏమన్నాడు? నీకు కడుపే లేదని, నీకు కడుపే లేదని. డ్రామాలు ఆడటానికే పొట్ట కనపడేలా దిండేదో పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాను అని. అలా ఎలా అంటాడే? చీర తీసి విసిరి కొడితే కానీ ఈ మగాడికి అర్థం కాదు. సుమన, హేయ్, నోరు మూసుకుంటావా? టాబ్లెట్స్ వేసుకోకుండా చెత్త బుట్టలో వేస్తావు. స్కానింగ్ చేయిస్తేనేమో తలా తోక లేకుండా రిపోర్ట్స్ వస్తాయి. నాటకం నువ్వు ఆడుతున్నట్ట, హాస్పిటల్ వాళ్ళ పాత్ర కూడా ఉందా? అరే, సీమంతం కూడా చేసుకుంది కదరా. షో చేయడానికి ఎన్నైనా చేస్తారు బ్రో. ఆపుతావా? కడుపుతో ఉన్న భార్యనలా అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. ఈ పాపాన్ని చూడలేక పోవడమే మంచిది. రేయ్ విక్రాంత్, షటప్. పిచ్చివాళ్లా మాట్లాడుకో. తను ప్రెగ్నెంట్ కాదని నువ్విప్పుడు చెప్తే ఎవ్వరూ నమ్మరు. నెల తప్పిందని అందరికీ తెలుసు. వాంతులయ్యాయి, కడుపు పెరుగుతోంది, మనిషిలో మార్పు కూడా తెలుస్తోంది. రిపోర్ట్ సరిగ్గా రాకపోతే అది వాళ్ల తప్పు. దానికి సుమనేం చేస్తుంది? ఆస్తి కోసం నాటకమాడి డెలివరీ టైంకి ఎవరో బిడ్డను తీసుకొచ్చి
కన్న బిడ్డ అని ప్రచారం చేస్తానంటున్నారు అత్తయ్య. వాడి పళ్ళు రాలగొడతానేమనుకున్నాడు. అమ్మా కూల్. నువ్వు శ్రమ పడక్కర్లేదు జీవం. అన్నం పప్పు కలిపి పెట్టాను, స్పూన్ తోనే తిను. ఆకలిగా లేదు మేడం. ఏం తిన్నావు? తినలే. ఇన్నా. ఏం విన్నావు? మీరేనంట కదా నన్ను కాల్చింది. పెద్ద స్వామి చెప్పినాడు. నిజమే. మీరే నన్ను సంపనికి చూసుర్రు. మళ్ళా మీరే నాకు అన్నం పెడుతుంటే ఇందులో విషం కలిపాను జీవం. ఆహా నేను తినా. తిను. ఆహా నేను తినా. నా పెళ్ళాం బిడ్డరు ఇంటికాడ నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను ఈ విషయం తినా. పక్కుని పానందిస్తే మీకు ఖుషి అవుతుందా? గట్ల నవ్వుతుర్రేంటి? ఒక్క నిమిషం, పప్పులో ఉప్పు తక్కువైందనుకుంటా. బానే ఉంది. పచ్చడి కారంగా ఉందా? లేదు, చూడ్డానికి అలా ఉందంతే. ఆల్ రైట్, టేస్ట్ అదిరిపోయింది. విషం కలిపినని చెప్పారు కదా మేడం. అప్పుడప్పుడు అలా చెప్తే తమాషాగా ఉంటుంది కదా. నా జిందగీతో ఆటలాడుకుంటారేంది మేడం మీరు? మిస్టర్ జీవం, నీ భార్య పిల్లల్ని చూడాలని, వాళ్ళని బాగా చూసుకోవాలని నీ మనసులో ఉన్నప్పుడు, మా చెల్లి నైని ఎదురైనప్పుడు తను కన్న గాయత్రి పాపని ఎత్తుకొచ్చింది నువ్వేనని ఎందుకు నిజం చెప్పబోయావు? అంటే మీకు నిజం తెలుసా మేడం? ఆ నిజాన్ని చెల్లితో చెప్తే నువ్వు చచ్చిపోతావని కూడా తెలుసు. ఎస్, నిన్ను బతికించుకోవడానికి, నా చెల్లెలి భవిష్యత్తుని కాపాడుకోవడానికి గురువుగారి సలహా మేరకే నిన్ను షూట్ చేశాను. అమ్మవారి దయతో బుల్లెట్ చేతికి మాత్రమే తగిలింది. అప్పుడు నువ్వు కదిలినా, నా చెయ్యి వణికినా, జానెడు పక్కకు బుల్లెట్ వెళ్ళినా నీ గుండె ముక్కలైపోయేది. నీకు ప్రాణగండం ఉందని చెల్లి చెప్పగానే రకరకాలుగా ఆలోచించాను. నిన్ను మా చెల్లి సేవ్ చెయ్యాలనే వచ్చినా నువ్వు నిజం చెప్తే బతకవు. అలాంటప్పుడు నేను చేసేదే కరెక్ట్గా అనిపించింది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా మేడం. నాకు ప్రాణం పోయినకే నా రక్తం తీసారని. వార్ని, నా మొగుడన్నది నిన్ను డైవర్స్ ఇవ్వమని కాదే, గొంతు పట్టేసుకొని గాల్లోకి లేపి ప్రాణం తీసేదాన్లా చేసావుగా. వదిలేస్తే బతికిపోతావని చెప్తున్నాడు. అర్థమైందా? వీళ్ళ కూడా చెప్పి నన్ను రాక్షసులు చూడమన్నారా? నువ్వేంటో పని కట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఊరుకున్న హాసిని వదిన చెప్పదనుకున్నావా? హాసనమ్మ భయంతో స్తంభించిపోయిందటగా. మొన్న నన్ను, నిన్న మా ఆయన్ని, ఈ రోజు మీ ఆయన్ని, ఇలా ఇంట్లో వాళ్ళందర్నీ పైకెత్తి ఏం సాధిద్దాం అనుకుంటున్నావే? ఆ ప్రయత్నం ఏదో ఒలింపిక్స్ లో చేస్తుంటే గోల్డ్ మెడల్ అన్న వచ్చుండేదేమో. అలాగదక్కడు మనతోనే ప్రాక్టీస్ మొదలు పెడుతుందేమో. మీరు వెటకారాలాడ్డానికి నేనే దొరికాననుకుంటా. అది కాదు గాని, దేవుడు మనకి మూతెందుకిచ్చాడు? చక్కగా పెట్టుకోవడానికే కదా. చేతులిచ్చింది కూడా పని చేయడానికి, తినడానికేగా. ఆ విషయం పక్కన పెట్టు. లపక్ లపక్ మని నాలుక బయట పెట్టి పాలని జురుకోవడమేంటే? ఏ జంతువుతో పోల్చి చెప్పకండి అత్తయ్య, మీకే ప్రమాదం. నేనలా అని ఏం అనలేదల్లుడు. అల్లుడు అలాగ అన్నందుకే పైకి లేచాడంట. అలాగా? నేనేమనలేదు తల్లు.
మీ మొగుడు పెళ్ళాల కష్టం? ఇష్టం వచ్చినట్టు గుద్దుకోండి, తిట్టుకోండి, మాకేంటంట? కదా అలాంటప్పుడు గడిచిన కబుర్లు చెప్పడానికి కూడా ఇక్కడికి రాకూడదు. పదివే దూర్ ఇంత మాట అందక ఇక్కడ ఎందుకు? ఇల్లుదులు వెళ్ళిపోతారా? లేదమ్మా, రూమ్ నుంచి బయటికెళ్తాం. పదవే, నువ్వు రా రా. చిన్న పెద్ద తేడా లేకుండా అలా నేస్తావేంటి? వాళ్ళు ఈ రోజుండి రేపు పోయేవాళ్ళు. మనమేమి ఇక్కడ శాశ్వతం కాదు. చాలించటం గురించి అనటం లేదు, పాలించటం గురించి అంటున్నా. మీరు కూడా నమ్మేస్తారేంటత్తయ్య? అరే నిమ్మకాయ నిన్నే చూపించింది మరి. కొట్టినంత మాత్రాన కోపం తెచ్చుకోకు కపాల. దెబ్బకు దయ్యం వదులుతుంది. అవునా? ఇటువంటి బావగారు దయ్యాలు వదిలిస్తావా? చెప్తాను నీ పని. రాపాలా కపాల, కొట్టొద్దు కపాల. కపాల, సుమన ఆగు. కొట్టొద్దు. సుమన వద్దమ్మా. కపాల, కొట్టొద్దు. సుమన ఆగు. అయ్యో సుమన, సుమన ఏం చేస్తున్నావు? అరే సుమన, సుమనా ఆగు. అరే అయ్యో నన్ను కొడతావా? వదలండి. సుమన, అయ్యో సుమన, సుమన, రేయ్! ఇంకొకసారి వస్తే కాలు విరగొడతా. దెబ్బ కడుపు మీద తగులుంటే వాడిని పాతి పెట్టేదాన్ని. అత్తయ్య, మీరు చేసిన నిర్వాకానికి మా చెల్లెలికి, భూత వైద్యులకి ఇద్దరికి దెబ్బలు తగిలాయి. ఇష్టానుసారం కొట్టేటప్పుడు పొరపాటున తగలరాని చోట తగిలి ఏదన్నా అయితే ఎలాగమ్మా? వల్లబాబురావు మాట విని మమ్మీ ఇలా చేసిందనుకుంటా. వీళ్ళకు కూడా 2 తగిలిస్తే బాగుండేది. హేయ్, మాట వరుసకి మంచి మాటే చెప్తున్నాను అనుకోండి అత్తయ్యా. గాయత్రమ్మ గారిని గుర్తుపట్టలేక వస్తున్న అవస్థలివి. ఎక్కువ ఆలోచిస్తే అంతుపట్టక అవస్థలు పడతారు. చిన్నగా ఆలోచించాలి. తల వంచాలి. తల దించరుగా. ఇక ఆపండమ్మా తల్లి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. జరిగిందేదో జరిగిందనుకోండి. ఏ హాసు, ఇదంతా క్లీన్ చేయవే. సంతోషించవలే గాని నేనన్నది నువ్వు తన జోలికి ఎందుకు వెళ్ళావని. చేయి చాపు, ఆయింట్మెంట్ రాస్తాను. ఆ పిచ్చోడి జోలికి నేనెందుకు వెళ్తాను? ఆత్మ ఏదో నా దగ్గర ఉన్నట్టు చేయి చూయించగానే మీరు నిజం అన్నట్టు రెచ్చగొట్టారు. ఊరుకుంటానా? ఇదే సందనుకొని చితుకుబాదాడు. నువ్వేం అనుకోకపోతే ఒక విషయం చెప్పనా సుమన? తిట్టకుండా చెప్పండి. ఈ మధ్య నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. నేనా? అవును. కొన్నిసార్లు బాగుంటావు, ఇంకొన్నిసార్లు ఇబ్బంది పడతావు, ఇబ్బంది పెడతావు. నీ కళ్ళు కూడా మారిపోతాయి. నీ ఒళ్ళు అదుపు తప్పుతుంది. నీ మాట, చూపు అన్నిట్లో తేడా వస్తుంది. బతిమాలించుకోవడమే బలమైన నీకు ఎవరి బతుకునైనా సరే నలిపేసేంత బలం వస్తుంది అప్పుడు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? నా జోలికొచ్చినప్పుడు మాత్రమే నేనలా తిరగబడతాను. నీ విషయంలో జోక్యం చేసుకునే అవసరం ఎవరికుంటుంది? నాకైతే
నువ్వు ఆ కసి గర్భాశయాన్ని నీలోకి తీసుకోవడం వల్లే ఇలా బ్యాలెన్స్ తప్పుతున్నావేమో అని అనిపిస్తుంది. ఏమంటావు? కసి ఫ్రీగా ఏమివ్వలేదు. 2 కోట్లు తీసుకుంది. చేతికి డబ్బు రాగానే అడ్రస్ మార్చేసింది. తనని ఎవరో కిడ్నాప్ చేశారని ఇన్స్పెక్టర్ గారు అన్నారు. తననెవరు కిడ్నాప్ చేస్తారు? బ్రహ్మాండంగా ఉంటేను. అవునా? అవును. నిజంగానా? నమ్మబుద్ధి కావట్లేదు. నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నాను. నేనెందుకు అబద్ధాలాడతాను? ఎక్కడ చూసావు? ఆనంద్ నగర్ కాలనీలో. ఆయన తన గురించి నన్ను అడుగుతున్నారు ఎందుకు? తనతో మీకేం పని? నాకేముంటుంది? మిస్సింగ్ కేసా కిడ్నాప్ కేసా అని అందరూ అనుకుంటుంటే ఆసక్తిగా అడిగాను. అక్కర్లేని వాళ్ళ గురించి మాట్లాడటం అనవసరం. సో కసి గురించి సుమనకి తెలుసన్నమాట. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలి. అలా అనుకుంటే మీరు పోలీసులు వెంట నడవాలి. సంతోషంగా వెళతాను. జైలు అంటే ఆశ్రమంలా ఉంటుందనుకుంటున్నారు. సుమన, ఏంట మాటలు? పోలీస్ అన్నా, తొందరపడకండి. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి కొంచెం సమయం తీసుకోండి. మాకు ఇవ్వండి. ఏదైనా సరే కోర్టులో చెప్పుకోవాలమ్మా. సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత అరెస్ట్ చేయకపోతే నా వృత్తికి ద్రోహం చేసినట్టు అవుతుంది. రామచంద్ర, ఈ ట్విస్ట్ని నేనేమాత్రం ఊహించలేకపోయాను. అందర్నీ ఆశీర్వదించే చేత్తో రివాల్వర్ పట్టుకొని అజాతశత్రువైన గురుతుల్యులు నయని పట్టుకోవాలనుకున్న జీవాన్ని షూట్ చేశారంటే ఎంత విచిత్రమిది. ఆశ్చర్యంతో పాటు బాధ కూడా వేస్తోంది విశాల్. స్వామీజీ, బయలుదేరదామా? మీ బాధ్యతని అనుసరిస్తాను. గురుగారు, మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఏంటి? వెళ్ళాల్సిన అమ్మా హాసిని, న్యాయం వేరు, ధర్మం వేరు. ధర్మాన్ని అనుసరించే న్యాయస్థానానికి వెళుతున్నాను. దుష్టులను శిక్షించాలంటే శిష్టులను రక్షించాలి. విశాలాక్షమ్మ వారు సూచించినట్టు చేశాను తప్పితే ఎవరి మీద జాలి దయ కాదు. శుభం భూయాత్. పదండి. అందరికీ భవిష్యత్తు గురించి చెప్పే స్వామివారికే భవిష్యత్తు లేకుండా పోయిందా? అలా జరగదు. జరగనివ్వను. నువ్వు శపథం చేసినంత మాత్రాన పోలీసులు వింటారా? నైన్ ఏమైంది? ఏంటి? ఏంటి? ఆగండి, ఆగండి. బుద్ధుందా లేదా? అది పాము కాదు, కుబుసం. పాము కాదా? కుబుసమా? కుబుసమా? అవును. ఆయన దాన్ని ఎందుకు బయటికి తీశారు? నీ నెక్లెస్ ఏదో తీసినట్టు కోపడతావేంటే? కుబుసం నీ బట్టల్లో ఉంది. నా చీరలు ఎందుకు తీశారు మీరు? ఇస్త్రీ చేసిన చీరలో దూర్ చీర ఒకటి నీ చీరలో కలిసిపోయిందమ్మా.
అది అడుగుదామని వస్తే నువ్వు ఊలుకు లేదు పలుకు లేదు. నేనొచ్చేంత వరకు ఆగలేరా? చీర తీసుకోకపోతే చచ్చిపోతారా? ఏయ్ నర్మయ్, పిచ్చి మాటలు మాట్లాడుకో. నువ్వు వాష్రూమ్లోనే ఉన్నావు కదా, వస్తున్నాను అని చెప్పావా? లేదు. నేను బాత్రూంలోకి వెళ్తే ముక్కు మూసుకుంటాను. ఎలా మాట్లాడతాను? ఇంకో 5 నిమిషాలు అలాగే ఉండకపోయావా పీడా పోయేది. నేను మాట వరుసకు కూడా చస్తారా అనకూడదు. మీరేమో నేను చావాల్సింది అంటారు. మీ మేనత్తైతే మాత్రం అంత పక్షపాతం ఉండకూడదు. అంతేలే, ఒకటే రక్తం కదా. రక్త సంబంధం కాదే, మానవత్వం ముఖ్యం. అది నీకు లేదు. నీకేదైనా ఉంది అంటే అది కేవలం పిచ్చి మాత్రమే. అందుకే పాము బొమ్మలు, కుబుసం ఇలాంటివి పట్టుకుంటావు, అల్మారాల్లో పెట్టుకుంటావు. నా ఇష్టం, మీకేంటి నష్టం? సుమ్మి ఆగవే. ఇలా సమాధానాలు చెప్పావంటే పళ్ళు పీకేస్తా, కాటేస్తా, కొరికేస్తా అనాలమ్మా. మీరు మధ్యలో దూరకండి. నాకెందుకులే. విక్కీ, శాంతం. మేమేదో చీర కోసం వస్తే అది మీ గొడవలా మారుతుంది. మొగుడు పెళ్లాల మధ్య మేమే చిచ్చు పెట్టామన్న మాట మాకు రావడం ఇష్టం లేదు. చెప్పారు కదా, నోరు మూసుకొని వెళ్ళండి. నువ్వు ముక్కు మూసుకునుండవే. అవును కదా మమ్మీ, నేనింత దూరం ఆలోచించలేదు. మరి గురువు గారు షూట్ చేసి ఉండరు అని అంటున్నావెందుకు? అతను షూట్ చేయలేదు, ఇంకెవరో మనింట్లో వాళ్లే రివాల్వర్ పేల్చారు. ఇంకెవరుంటారత్తయ్య? నేను, చెల్లి, విశాల్, మీరు, మా ఆయన, ఇన్స్పెక్టర్ గారు, జోగయ్య శాస్త్రి గారు, వీళ్లే కదా అక్కడుంది. అంటే మనలో ఎవరైనా షూట్ చేసి ఉంటారు అని అంటారా? ముమ్మాటికి అదే. కానీ ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉన్నారు. ఉంటారు. దొంగ మొహాలేసుకొని ఎంతమంది లేరు? ఎవరినని గుర్తుపడతాం? ఏంటో ఈ ప్రపంచం ఇలా పాడైపోయింది. దీంతో మాట్లాడితే మనకి మెంటల్ వస్తుంది మమ్మీ. హాసినితో హాస్యం మాత్రమే ఆడకూడదురా, జాగ్రత్తగా డీల్ చేయాలి. అల్లుడు, ఎక్కడికి వెళ్తున్నావు అల్లుడు? పడుకోవడానికి మావయ్య. సాపాతిండి తీసుకుని హరికత్తి విడడానికి అనుకున్నా. రూమ్ లో ఏసీ పెట్టుకుని బయటికి ఎందుకు వెళ్తావయ్యా? మిషన్లు కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి మావయ్య, కానీ బెడ్ మీద ఉండే భార్య సెగలు గక్కుతుంటుంది. ఏంటి ఏదన్నా గొడవ? పడని రోజు ఉంది అంటే నాకు నేను గిల్లుకొని అరుచుకోవాలి. సందర్భం లేకుండా ఏంటి అల్లుడు పోట్లాట? ఉందిగా నైనీదేవి, తన వల్లే ఈ తంట. పాపం వదినేం చేసింది అత్తయ్య? సుమ్మికి ఇష్టం లేని జ్యేష్ఠ పూర్ణిమ పూజను రేపు ఇంట్లో తలపెట్టింది కదా అల్లుడు. పూజలు చేస్తే మంచిదే కదా అత్తయ్య? నాకు మంచిది కాదు. ఏం పాపం? అగరవత్తులు వెలిగిస్తారు, పొగ కమ్మేలా హారతులిస్తారు. అప్పుడు నాకు ఊపిరి ఆడినట్టుగా ఉంటుంది. దీపాల వేడి కూడా నాకు పడదు తెలుసా? అదేంటమ్మా, ముందెప్పుడు పూజలు ఎరిగిన దానిలాగా మాట్లాడుతున్నావు? మారిపోయిందిగా మావయ్య. అప్పుడంటే ముక్కంటిపురం శంకర శాస్త్రి గారి మనవరాలిగా చలామణి అయ్యేది. ఇప్పుడు కోటీశ్వరరాలు నైని చెల్లెలిగా. ఆపే పిన్ని, ఆపే. నేను సుమనని మాత్రమే. నైని గారి చెల్లెల్ని, ఆవిడ గారి నీడని, పీడని అని చెప్పకండి. కాదని నువ్వన్నా లోకం ఒప్పుకుంటుందా? ఈ లోకం ఒప్పుకోకపోతే ఇంకో లోకాన్ని ఒప్పిస్తాను. ఇంకొకటి ఎక్కడుందమ్మా? దీని బుర్ర అతపాతాళానికి పోయింది కాబట్టి పాతాళ లోకాన్ని ఒప్పిస్తానంటుందేమో మావయ్య. అది కాదు, నాగలోకాన్ని ఒప్పిస్తాను.
నాగలోకం అంటే పంజాగుట్ట దగ్గరున్న నాగార్జున సర్కిల్ అనుకున్నావా? నాగలోకం అంటే తెలీదా నీకు? భూమి కిందున్న 7 లోకాల్లో చిట్ట చివరిది నాగలోకం. ఎందుకు నవ్వుతున్నారు? కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్లు తీసుకురమ్మంటేనే మూతి 30 వంకర్లు తిప్పే నువ్వు నాగలోకానికి వెళ్ళి నేను సుమన అనే యువరాణిని అని చెప్తావా? తప్పకుండా చెప్తాను. ఎద్దులయ్యా, ఎద్దులయ్యా, రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావేంటి? మాకు అలవాటే కదా బాబు. ఇదేం అలవాటయ్యా? ప్రమాదం జరిగితే ఇంకేమైనా ఉందా? మీకు ముందే తెలిసిపోతుంది కదా మాత. అలా అని నిర్లక్ష్యం చేస్తారా? ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నావు? అమ్మ పనప్ప చెప్పింది బాబు. నేను అయ్యవారి గుడికెళ్ళి ఆ పని పూర్తి చేసుకుని వస్తున్నాను. విశాలాక్షి ఎక్కడుంది? ఇంటికే బయలుదేరింది మాత. అలాగా. బాబు గారు, మనం వెనక్కి వెళ్దామా? పర్లేదులే నాయని, పూజ సామాగ్రి తీసుకునే వెళ్దాం. హాసనక్క, దురంధర పిన్ని కూడా ఇంట్లో లేరు. మా చెల్లి, అత్తయ్య వాళ్ళున్నారు. విసుగుతో విశాలాక్షిని ఏమైనా అంటారేమో అని. ఆందోళన అక్కర్లేదు మాత. అమ్మకి ఓపిక ఎక్కువ. బిడ్డల్ని ఎలా సముదాయించాలో తనకి బాగా తెలుసు. నైని, ఎద్దులయ్య హామీ ఇచ్చాక మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కారెక్కండి. అంబా శివసంబా. పెద్ద స్వామి, దారి చూపించేటోళ్ళు మీరు. నన్ను కాల్చి శ్మశానం దారి చూపిస్తారనుకోలా. మీ అసంటి పెద్దోళ్ళకి కోపం తెప్పించినానంటే నేనెంత పాపం చేసి ఉంటానో. తుపాకీ గుండు పేల్చింది నేను కాదు జీవం. మళ్ళా పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు స్వామి? విశాల్ బాబు గారు మిమ్మల్ని నడిపించడానికి బెయిల్ ఎందుకు ఇస్తారు? నేనెందుకు కాల్చానా అని నువ్వు ప్రశ్నించావు. ఆ పనిని నేనెలా చేస్తానని విశాల నన్ను విడిపించాడు. మరి నన్ను చంపాలనుకుంది ఎవరు స్వామి? నైనికి తన కన్నబిడ్డ గాయత్రిని ఎత్తుకెళ్ళింది నువ్వేనన్న నిజం చెబితే నిన్ను కాల్చి పారేయాలనుకున్నది తిలోత్తమ. నువ్వు నిజం చెప్పేస్తే నీ ప్రాణం ఉండదని కాల్చింది హాసిని. లక్ష్యంతో ఒకరు, రక్షించాలని ఇంకొకరు. అంటే స్వామి, తిలోత్తం మేడం అయితే నా గుండెకు షూట్ చేసేది, హాసినమ్మ కాబట్టి ఇటువైపు కాల్చి గండాన్ని తప్పించినది. అవును జీవం. నాకు పాపప్పని చెప్పి గాయత్రి పాపని ఎత్తుకుపోయేలా చేసిన ఆ రాక్షసిని వదల స్వామి. నన్ను సంపాలని చూసిందంటే ఏమన్నావు అక్క? విన్నారా ఏమందో? ఈ పెట్టెను మీరు పంపించారంటోంది. మావయ్య గారు తీసుకొచ్చారు. శ్రీమతి లలితాదేవి గారు శ్రీ జగదీష్ వర్మ గారి చేతికిచ్చి పంపిస్తే ఇంటికి తీసుకురాకుండా ఉంటారా? కళ్ళతో చూసినట్టు కళ్ళబొలి మాటలు చెప్పకు. ఛాన్స్ దొరికింది. నేను చెప్పింది అబద్ధం అనండి. ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోతాను. చెప్పండి పెద్దమ్మా. లేదు అనంటే గారడీ చేసే ఈ పిల్ల మనందరినీ తలలు పట్టుకునేలా చేస్తుంది. తిలోత్తమ అన్నట్టు
పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూస్తే తప్ప జరిగిందేది కనబడదు. పూర్తిగా చెప్పాలి, లేదంటే వాళ్ళు సందిగ్ధంలో పడిపోతారు. ఎవర్రాగి పోరి అస్తమానం అడ్డం వస్తూనే ఉంది. నేనే ఈ బాక్స్ ని జగదీష్ కిచ్చి పంపించాను. నమస్కారం గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. పెద్ద స్వామిని దేవులాడుకుంటూ వచ్చిందా ఏంది? ఆ రాక్షసి తిలాతో మేడాన్ని కాపాడడానికి ఎంతమంది ఎట్లొస్తారు? ఆవిడ్ని మీ చెయ్యి దీవిస్తుంది, మీ చూపేమో దిక్కులు చూస్తుంది. కలవరమా కారణమా గురువుగారు? గండం ఈ ఇంట్లోనే పొంచి ఉందమ్మా. నిందలు నిరాధారమని ఒక్క మాట చెప్పండి గురువుగారు. అలాగే ఆ పెట్టెని నాన్నకి ఎందుకిచ్చి పంపించారో మీరు కూడా చెప్పండి పెద్దమ్మా. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నాడు? దొరికితే తిలోత్తం మేడం నా ఆనందిస్తుంది. ఎట్లా? అసలు ఏం జరుగుతోంది? ఏం వెతుకుతున్నారు గురువు గారు? నా ప్రాణం తీసుకువెళ్లాలన్నారు. ఎందుకలా అన్నారు? మీరు అడగండి అక్క. గురువుగారు ఏదో వెతుకుతున్నారు. వారికి కావలసింది దొరికాక సమాధానాన్ని తెలుసుకున్నాం. విస్తుపోకండి గురుగారు, అక్కడ పూల కుండి మాత్రమే ఉంది. పూల కుండీనా? అవును, ఆ కట్టెన్ వెనకాల పూలకొండి పెట్టిన మహానుభావులు ఎవరు మరి? నీలాంటి వాళ్లే అయి ఉంటారు. మీకు కావాల్సింది పూల కుండీనే కదా, దానికోసమే వచ్చారు కాబట్టి దాన్ని తీసుకుని వెళ్ళండి, మారు మాట్లాడకుండా. ఈ మాత్రం దానికి అంతలా హడావిడి చేయాలా? దొంగలా దిక్కులు చూడాలా? కళ్ళు పొరబడతాయి. అసలు దొంగలెవరో తెలిసిన రోజు నోట మాట కూడా రాదు. ఆ బాక్స్ ఇటువు. వాళ్ళ చెంపల్ని తాగితే నా చెంపలు బూర్లవుతాయి కదా చిట్టిమాత. మరి అమ్మగారులను సింగారించారన్నావు? చెప్పినవచ్చుగా. ఎద్దులయ్యే జోకేశాడా? నేను జోకలేని మాత, చిట్టిమాత పొరబడితే నవ్వు ఎగసింది అంతే. ఎద్దులయ్య రెడీ చేసింది గాయత్రి గానవీలని మిమ్మల్ని అనుకుంటుంది సుమన.
ఐ సీ. ఈ చిన్న పిల్లల్ని అమ్మాయిలు అని కూడా అనరు. నువ్వు అమ్మగారులు అని ఎందుకన్నావు? అమ్మగారు అని ఎందుకన్నానంటే ఇంతకు ముందు అమ్మగారు అని పిలిపించుకున్నారు కాబట్టి. ఏంటి? గాయత్రత్తయ్య ఈ పాపని వీళ్ళకు కూడా తెలుసా? ఏదో ఫ్లోలో అలా అన్నాడా? తిక్క తిక్కగా మాట్లాడితే నాకు చిరాకొస్తుంది. కట్టుకున్న చీర చీరేసుకునేలా ఉంది. ఉండవయ్యా ఎద్దులయ్యా. పూజ చేయనివనన్న మరదలే బాగా ముస్తాబైందేంటి మమ్మీ? ఎంతైనా అక్క చెల్లెళ్ళు కదా, ఆ కాసేపు మూతి విరుచుకుంటారు, తర్వాత మనసు పరుచుకుంటారు. అలాగేం లేదత్తయ్య. పూజ పేరుతో ఇల్లంతా పొగ చేరేలా చేస్తే ఒప్పుకోనని గట్టిగానే చెప్పాను. హారతిచ్చేటప్పుడు తప్ప ఎక్కడా సెగగాని పొగగాని రాదంది. నా మొగుళ్ళంటోడైతే తోకకి నిప్పంటించుకొని కొంప తగలబెడతాడు గాని చెల్లెలా చేయదు చిట్టి. ఏయ్, నాకు తోకెక్కడుందే? లంకా దహనం చేసిన మారుతితో తమర్ని పోలిస్తే సంబరపడిపోకుండా ఉడికిపోతారెందుకు? అలా అయితే ఓకే. మిమ్మల్ని కూడా పోల్చాలా అత్తయ్యా? అక్కర్లేదు. సరంజామా చాలానే ఉంది. జ్యేష్ఠ పౌర్ణమి పూజ కదనయ్య, ఈ మాత్రం అరేంజ్ చేయాలి. గొడుగు విసనకర్ర ఎందుకు తీసుకొచ్చారు బావగారు? సెంట్రల్ ఏసీ పనిచేస్తుంది కదా. కరెంటు పోతే ఊపుకోవచ్చు. విసనకర్ర ఇంట్లో వర్షం కూడా పడుతుందని గొడుగు తెచ్చారా? రే, అది మనం పెట్టుకోవడానికి కాదు, పూజ దగ్గర పెట్టడానికి. అవి అక్కడుంచండి బాబుగారు. మళ్ళీ చెప్తున్నానక్క, ధూపం వేకు. అగరబత్తులైనా అంటించాలా వద్దా? అక్కడే పెట్టు. లేకపోతే నీ ముక్కులో పెడతారా? ఏయ్, నీ కుళ్ళు జోకులు ఆపుతావా? నైని, అన్నీ ఉన్నాయి కదా, ఇక పూజ మొదలు పెట్టు. జ్యేష్ఠ మాసంలో చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తాడు. శుక్లపక్ష పౌర్ణమి రోజే మహాజ్యేష్ఠ జరుపుకుంటారు. ఈరోజే ఏరువాక పున్నమి కూడా జరుపుకుంటారు. ఇప్పుడు వెళ్లి పొలం దున్నాలా ఏంటి? దున్నపోతుల్లా ఉన్నారు, దున్నలేరా? ఏయ్, అలా అంటాననుకున్నారా? అన్ను మరెందుకన్నావు నువ్వు? అనకూడదు అని. మెంటల్ దాని ఉన్నావు. అక్క, మీరు కొంచెం ఆగండి. లేదు మాత, గవ్వలు తప్పు చెప్పవు. ఇక చాలేవయ్యా, ఆపు నువ్వు. ఒకసారి ఇక్కడికి వచ్చి నుంచోమానండి. అక్కర్లేదు. 2 సార్లు హాసిని వైపు చూపించాయంటే వీటిని నమ్మాల్సిన పని లేదు. సరేలేమ్మా, దానికి గొడవ చేయడం ఎందుకు? నైని,
హారతి ఇచ్చి గొడుగు విసనకరని వదినకి, సుమనకి, అమ్మకి దానంగా ఇవ్వు. అలాగే బాబు గారు. గవ్వలు నా వైపు చూపించడం కరెక్టే. మళ్ళీ హాసిని వైపు ఎందుకు చూపించాయో? ఇదేంటి నా వైపు చూస్తుంది? డౌట్ వచ్చిందా ఏంటి? ఏదో తెలియకన్నానులే మమ్మీ. అసలు నువ్వే దుర్మార్గురాలివని గవ్వలకు ఎలా తెలిసిందో అది చెప్పు ముందు. రే, నువ్వు నన్ను అడుగుతున్నావో నీ మాటలతో నన్ను కడుగుతున్నావో తెలియడం లేదురా. అరే, అనుమానాన్ని పటాపంచలు చేసుకుందామని. రే, ఆటోమేటిక్ గా నేను విలన్ని కాలేదురా. నా ఆలోచనల్ని ఒక్కొక్కటి ఆచరణలో పెడుతూ ఇక్కడి దాకా వచ్చాను. కోడి గురించి గుడ్డుకు తెలీదా మమ్మీ? నువ్వేంటో నాకు తెలుసు. అయితే నీకు టెన్షన్ మొదలవక ముందే నా తింగరి పెళ్ళాం ఎందుకు కంగారు పడిందో ఆలోచించాలి మమ్మీ. ముందు గవ్వలు నా వైపు తిరిగాయి. కామెడీ చేసే హాసినిలో కంగారు వచ్చింది. ఎందుకలా అయిందా అని అనుకునేలోపు ఆ గవ్వలు నా వైపు తిరగ్గానే విశాల్ నైనికి లేనిపోని అనుమానాలొస్తాయని టెన్షన్ పడ్డాన్రా. మొత్తానికి నువ్వు నీ మాటలతో సిచ్యువేషన్ ని సిల్లీగా తీసుకునేలా చేసావు గాని లోపల నువ్వు ఎంత టారెత్తిపోయి ఉంటావో అర్థం చేసుకోగలను మమ్మీ. ఎందుకంటే నేను నీ కొడుకును మమ్మీ. నా సంగతి వదిలేరా. ఇంటి శ్రేయోభిలాష అయిన గురువుగారు జీవాన్ని ఎందుకు షూట్ చేయాలనుకున్నారు? విశాల్ తనని విడిపించడానికి బెయిల్ ఎందుకిచ్చాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి. మమ్మీ, మంచివాళ్ళు అనుకునే వాళ్లే చాలా డేంజర్ అన్నట్టుగా తయారవుతున్నారు. బీ కేర్ఫుల్. అఫ్ కోర్స్. బిడ్డల మీద తల్లికి ఎప్పుడూ ప్రేమ ఉంటుందమ్మా. కారణాలుండవు. సుమనా, పెట్టుకో. అరే, సంచి పడిపోయింది. అరే, అయ్యో, ఏదో ఫోటో అనుకుంటా, గాలికి ఎగిరిపోయింది. ఈ అమ్మ వల్ల జరిగేది గాయత్రమ్మ వల్ల జరుగుతున్నట్టుగా ఉంది. ఈవిడ కుట్ర అందరికీ తెలిసిపోతుంది కదా ఇప్పుడు. ఎవరి ఫోటో అది? 2 రోజుల్లో నా చిన్న కూతురు ఎలాగో చనిపోతుందని ముందుగానే దాని ఫోటోకి బొట్టు పెట్టుకుని తీసుకొచ్చాను. ఇప్పుడు గనక ఆ ఫోటో చూస్తే ఇది నన్ను చంపేస్తుంది.
అయ్యో ఎద్దులయ్య అయ్యో అయ్యో ఎద్దులయ్య అయ్యో జాగ్రత్త జరలే పశువుల దొరలను చూడు. ఫోటో తీసారా? ముందు ఫోటో తీయండి. లేవయ్యా. ఎద్దులే లే లే ఎద్దులే. మెల్లగా చిత్రం అందించాలని ఆత్రంగా వచ్చి పడిపోయాను బాబు. దెబ్బేం తగలేదు కదా? తగర్లేదు. పైగా ఎవరికి దెబ్బ తగలకుండా చేశాడు ఎదురయ్య. నేను కూడా ఆ ఫోటో కోసం పరిగెత్తి కింద పడుతున్నాను అనుకున్నావా? ఇంతకీ ఆ ఫోటో ఎవరిది? సుమన ఫోటో. నా ఫోటో నీ సంచిలో పెట్టుకున్నావేంటమ్మా? చూపించక్క. నెక్లెస్ లేదండి. ఏంటి? చూడండి బులిబాబు గారు, ఈ బాక్స్ లో నగలేదు. ఏమైంది మరి? అబ్బా, ఖాళీ బాక్స్ కనబడుతుంది కదా. ఎక్కడ పారేసుకున్నావో ఏమో. ఒక నిమిషం ఆగండి. మళ్ళీ ఏంటి? ఆ పెట్టి ఓపెన్ చేయండి. ఇందులో ఎలా ఉంటుంది? నీ పిచ్చి డౌట్ కాకపోతే. నాకు నెక్లెస్ ఇస్తే మీ మొహంలో సంతోషం లేదు కానీ ఇంకే దొంగ మొహం దానికో ఈ నగివ్వాలని పెట్టెలు పెట్టుకుని వెళ్తున్నారా? ఏ పిచ్చా ఏంటి నీకు? ఇంకేం చెప్పకండి. నాకు అనుమానం వచ్చి అడిగాను కాబట్టి సరిపోయింది. లేదంటే దీన్ని మాయ చేసేవాళ్ళు మీరు. అరే ఈ పెట్టి రూమ్లోకి ఎలా వచ్చిందో, ఇందులోకి నెక్లెస్ ఎలా వెళ్ళిందో ఏం అర్థం కావట్లేదే. ఏం జరుగుతుందో అని. ఏదైనా జరిగితే అరవాలి, జరగకముందే కూత పెడతావెందుకు? ప్రమాదం వచ్చేలాగుంటే నయనం చెప్తుంది కదా డమ్ము. ఆ విషయం కన్న తల్లికి తెలియకుండా ఉండదు కదా. నా గురించి మా అమ్మకు తెలిసాకే అందరికీ తెలిసింది. ఇక్కడికి నేను ఏ పని మీద వచ్చానో ఈ డమ్మకి తెలిసినట్టు మాట్లాడుతోందేంటి? మనెవ్వరికీ ఏమీ కాదు. అనవసరమైన ఆందోళన వద్దు. విక్రాంత్, సుమన ఆ బాక్స్ పట్టుకుని తిరుగుతోంది. తన మెడలో ఆ నెక్లెస్ పెట్టు. నేనా? నో బ్రో. సిగ్గుపడతావేంట్రా? ఇది సిగ్గు కాదు, చిరాకు. నాకు తెలుసు బావగారు, మీ తమ్ముడికి నేనంటే పడదు. నా ఒంటి మీద నెక్లెస్ పడేలా చేస్తారా? చెల్లి, ఏంటిది? అమ్మకన్నీ తెలుసులేక మా సంసారం మీలా పచ్చగా ఉండుంటే పచ్చలహారమే చేయించుకొచ్చేది. మీరు బాగుండడం కోసం ఆవిడ అప్పుల పాలు అవ్వాలా చిట్టి? గొడవెందుకులేమ్మా, ఆ నెక్లెస్ నేనే పెడతాలే. సమనా, ఇలా ఇవ్వు. డమ్మోడమ్మా, ఇప్పుడు మళ్ళీ ఏమైందమ్మా? రాహుకాలం వచ్చింది. ఇప్పుడు నగానట్రా పెట్టరాదు. అంతేలే శ్యామలమ్మా, నువ్వు ప్రేమగా తెచ్చిన దాన్ని సుముహూర్తంలో పెట్టుకుంటుంది సుమ్మి. అలాగే. ఇంకో మాట, తాతయ్య నీకు ముఖ్యమైన విషయం చెప్పమన్నారు సుమన. నీకు నాగదోషం ఉందంట.
నాకు సర్పదోషం ఉందా? అయితే నైనక్క వల్లే వచ్చుంటుంది. సుమనా, తన వల్ల ఎందుకు వస్తుంది? పాముని నాగయ్య అని, ఆ పిల్లకి మావయ్య అని ఇంట్లోకి రప్పించేది మీ ఆవిడ. కర్మకాలి దోషాలు నాకు తగిలుంటాయి. మూగజీవాలను కూడా వదిన ప్రేమిస్తుంది. నువ్వలా కాదు, మనుషుల్ని కూడా నీతో మాట్లాడడం వేస్ట్ అనుకునేలా చేస్తావు. విక్రాంత్ బాబు, మాకు కూడా పెట్టవయ్యా స్వామి. రేయ్, తినకపోతే పోతావా? దేవుడి ప్రసాదం అని అడిగాను మమ్మీ. ముందే ఇస్తే తీసుకోవచ్చు, చివర్లో మిగిలిన దానికోసం చేయి చేస్తావెందుకు? దేవుడి ప్రసాదం రవ్వంతైనా చాలత్తయ్యా. ఎద్దులయ్య, ఇంకా ఉందా? చూస్తున్నా బాబు. ప్రసాదం వస్తుందనుకుంటే పేపర్ వచ్చిందేంటి? అందులో ఏం పేపర్ ఉంటుంది? ఇటివ్వు, ఇవ్వు. ఏంటక్క అది? ఫోటో కిందకి దించు, లేదంటే మడత పెట్టి కవర్లో పెట్టు. ఇప్పుడు ఓకేనా చిట్టి? కళ్ళల్లో సూర్యకాంతి పడ్డట్టు చటుక్కున మొహం చాటేసింది చిట్టి మాత. దాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఇంకెవరు? మీ అమ్మనే. మన ఊరికి దగ్గరలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నట్టుందమ్మ. ప్రసాదం ప్యాకెట్లో ఆ ఫోటో ఉంది. దాని గురించి కాకుండా సుమన వేసుకొచ్చిన నెక్లెస్ గురించి మాట్లాడితే బాగుంటుందనుకుంటా. అవునత్తయ్య, అప్పుడు నేను కూడా సంతోషపడతాను. ఎలా ఉంది నా నెక్లెస్? అది నీదెలా అవుతుంది? మీ అమ్మకున్నది అన్నావు కదా. అవును, మా అమ్మకి నేనంటే చాలా ప్రాణం. పైకి మాత్రం మా నైనక్కంటేనే ఇష్టమని చెప్తుంది, కానీ నిజానికి నేను లేకపోతే ఉండలేదు మా అమ్మ. అత్తారింట్లో ఉన్నందుకు ఎంత బాధపడుతుందో ఆవిడ. తన మాటలకేం బాబుగారు, ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో. నేను మళ్ళీ ముక్కంటిపురంలో పాతబడ్డ ఇంట్లో ఎందుకుంటానక్క? అంత పాతిల్లు అంటున్నావు? కొత్తగా నెక్లెస్ బానే చేయించారు మీ అమ్మ. చెప్పిందిగా, శంకర్ శాస్త్రి గారి వృద్ధాప్య పింఛన్ డబ్బులు, కూలో నాలో చేసుకుని దాచుకున్న శ్యామలమ్మ డబ్బులు అన్నీ కూడబెట్టి చిన్న కూతురికి నెక్లెస్ చేయించి పెట్టాను అని. మమ్మీ, భక్తులు వేసిన దక్షిణ డబ్బులు మర్చిపోయావు నువ్వు. ఇంకే బానే జమ చేసుకుంది.
నిన్నెత్తుకోవాలా తల్లి? రా రా రా. ఏది? నిజమే, నెమలి బొమ్మ ఉంది. ఉంటే వికారం దేనికి ఏది పడదో ఎందుకు పడదో తెలుసుకుంటే అంతా అర్థమవుతుంది. డమ్మోడమ్మ ఏంటో అర్థమే కాలేదు. అర్థమైతే ఉంది, కానీ అది కరెక్టో కాదు సరిపోల్చుకొని చూడాలి. నాకు అర్థం కాలేదు అత్తయ్య. ఈ రూమ్ లో ఉన్నది ఒకటే తలుపు, ఇంకెలా రావాలి? కిటికీలోంచి దూరం రావాలా? నేను అలా అనలేదు. చీర కట్టుకునేటప్పుడు సరాసరి బెడ్రూమ్ లోకి వచ్చేసారేంటా అని. ఆడవాళ్ళ గురించి చెప్పే, నీ గురించి చెప్పుకో. అయినా నువ్వు చుట్టుకోవడం అయిపోయిందిగా. మా వారు ఇలాగే జోకులేస్తుంటారని లోపల నవ్వుకోవడం తప్పించి ఏం చేయలేండి. నీకు నవ్వు రావచ్చు గాని ఇంట్లో వాళ్ళకి నీ చేష్టలు నవ్వులాటగా ఉన్నాయి. ఎందుకు? నైని వదిన పూజలు చేస్తుంటే ఒక పద్ధతి, అర్థం ఉంటుంది. క్యాలెండర్లో వచ్చే తిథి నక్షత్రాలను బట్టి పండగ జరుపుకుంటుంది. నువ్వు అలా కాదు కదా. సమయం సందర్భం లేకపోయినా సడన్ గా ఆశ్లేష బలి పూజ పెట్టుకున్నావు. మా తాతయ్య శంకర శాస్త్రి గారు ఫోన్లో ఏం చెప్పారు? నేను మాట్లాడినప్పుడు బాగున్నారా బాబు అని మాత్రమే అడిగారు. నాతో నా గ్రహస్థితి బాగోలేదు అన్నారు. ఎప్పుడు బాగుందని పూర్తిగా గుర్తు చేయనివ్వండి. నాకు పుత్రదోషం ఉన్నందువల్ల, పైగా నేను ఆశ్లేష నక్షత్రంలో పుట్టినందువల్ల